ఎట్లా గర్భిణీ స్త్రీలు నొప్పులు వచ్చే టైంకి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడానికి వీలుగాక ఏ రకంగా వాళ్ళని సైకిళ్ళ మీద తీసుకెళ్ళడం దగ్గర నుంచి, భుజాల మీద తీసుకెళ్ళడం దగ్గర నుంచి, మార్గ మధ్యంలో వాళ్ళు చనిపోవటాలు, రకరకాలైనటువంటి కథనాలు మనం నిత్యం అదేదో హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీ లాగా మన పేపర్లో పబ్లిష్ చేసుకోవాల్సినటువంటి దురదృష్టకరమైనటువంటి స్థితి. దాన్ని చూసి అయ్యో అనుకుంటుంది తప్పితే ఈ దేశంలో మార్పు రానటువంటి ఓ వాతావరణం. నాకు ఒకసారి అనిపిస్తుంది, గమ్యం అనే సినిమా ఒకటి వచ్చింది ఆ మధ్యకాలంలో. దానిలో ఇలాంటి సినిమా దృశ్యం ఒకటి, అంటే ఇలాంటిగా ఎగ్జాక్ట్లీ కాకపోయినా ఒక ఆటోలో అనుకుంటా ఒక గర్భిణీ స్త్రీని తీసుకెళ్తుంటారు, అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎందుకనో. దానిలో అయినప్పుడు ఆ హాస్పిటల్కి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఎట్లా అంటే ఇక్కడ దానిలో బ్రహ్మానందం క్యారెక్టర్ ఉంటుంది. ఆయన కొంత మధ్యతరగతి, కొంచెం అన్నిటికీ జాలి పడతాడు తప్పితే యాక్షన్లో చేయగలిగింది చేయడానికి సిద్ధపడ్డా అనేది. అయ్యో ఈమె షీ వోంట్ లివ్ అని మాట్లాడుతుంటాడు. ఇట్లా ఏంటంటే మన భారతదేశంలో మనకు జరుగుతుంది ఏంటంటే, మనం చాలా విషయాల్లో అని జాలి పడుతున్నట్లు చప్పరిస్తున్నా లాలికి చప్పరించి అంటే జాలి కరుణ వ్యక్తం చేస్తున్నాం తప్పితే ప్రాక్టికల్గా దేశాన్ని మార్చుకోవడంలో మన పాత్ర కూడా కొంత లోపం ఉంది. వీఆర్ మోర్ టాకటివ్ దెన్ ప్రాక్టికల్. భారత ప్రజల్లో కూడా ఈ పాత్ర ఉంది. లేకపోతే రాజకీయ నాయకులు 79 ఏళ్ల పాటు ఈ రకంగా ఇష్టానుసారంగా ఈ దేశం మీద పెత్తనం చేయగలిగే వాళ్ళు కాదు. కేసీఆర్ గారు లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి పనిచేసినా కానీ ఏంటంటే, ఎవరైనా దుమ్మెత్తికొస్తే యూట్యూబ్ ప్రచారాలతో వీటితో ఆయన పదవీ కాలాన్ని అట్లా అతంత్రంగా ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ల గ్యాప్. ఈసారి గెలవటం అనేది ఖచ్చితమే కానీ 5 ఏళ్ల గ్యాప్. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న వినాశనం తెలంగాణలో మళ్ళీ అదే సిచ్యువేషన్. నిన్నటిదాకా అసలు ఇట్లాంటి వార్తలు తెలంగాణలో అయితే కనీసం మనం వెళ్ళాం. మీరు ప్రస్తావించిన కరెంట్ లేకపోవటం, లేకపోతే గర్భిణీ స్త్రీలు ఇబ్బందులు పడుతున్నాయి లేవు. కానీ మళ్ళీ అలాంటి పరిస్థితి తెలంగాణలో కూడా తిరగబెడతాం. జబ్బు తిరగబెట్టినట్టు ఆర్థిక పరిస్థితులు మారటం, కరెంటు పోవటం అనేది చాలా సర్వసాధారణమైన విషయంగా ఇప్పుడు ఇట్లా జరుగుతున్నాయి. సరే, ఏదేమైనా ఏంటంటే మనం కూడా మారాలి, ప్రజలు కూడా ఈ దేశంలో మారాలి. ఒకదంపుడు ఉత్త కబుర్లు కాకుండా ఆచరణలో దేశాన్ని నిలబెట్టుకునేదానికి ఒక ప్రాక్టికల్ కమిట్మెంట్ ఒకటి అవసరం. దానికి ఒక సాంస్కృతికంగా కూడా మన జనాల్లో ఒక మార్పు అవసరం. నేను చిన్న ఉదాహరణ చెబుతాను. ట్విట్టర్ తీసుకునేటప్పుడు ఎక్స్గా మార్చాడు ఎవరు, ఎలన్ మస్క్. ఆయన ఒక మాట అన్నాడు, ఏమన్నా అంటే భారతీయులు బాగా లెందీ, ఇండియన్స్ ఆర్ వెరీ ఏదో అన్నాడు, వెరీ టాక్టివ్ అనేది కానీ వెరీ లెందీ అన్నట్లేదు అని, ఆయన ఎక్కువ మాట్లాడతారు అన్నట్లు. ఆయన చెప్పింది ఏంటంటే, భారతీయులు ట్విట్టర్లో 144 మాటలు ఇది ఒకటి, దానిలోనే ఒక ట్వీట్ చేయాలి మనం. దాన్ని ఒక ట్వీట్లో ముగించరంట భారతీయులు. ఒక ట్వీట్లో కాకుండా సీరియల్ ఆఫ్ ట్వీట్స్ చేస్తుంటారు. ఒక విషయం చెప్పాలంటే 2, 3, 4, 5 ట్వీట్లు చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. అంటే వాళ్ళు వెరీ వెరీ టాక్టివ్, మాట్లాడుతూ ఉంటారు ఎక్కువ అనేది కొంత పరిహాసంగా కూడా ఎలన్ మస్క్ అన్నాడు. అలాగే నాకు ఆ మధ్య గుర్తు, రఘురామ్ రాజన్ ఒకసారి ఆస్ట్రేలియాలో ఎక్కడో మాట్లాడతా, భారతీయులు మనం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలని ఒక సెమినార్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన్ని ఒక ఇండియన్ అడిగితే, భారతీయులు అభివృద్ధి చెందాలంటే మనం ఏం చేయాలని ఒక ఇండియనే అడిగాడు రఘురామ్ రాజన్. అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, మాట్లాడటం తగ్గించి పని చేయటం పెంచాలి అని. వీఆర్ మోర్ ఆఫ్ పవర్ ఓరియంటెడ్. మనకి పవర్ ఓరియంటేషన్ ఎక్కువ. భారతీయుల్లో ఆధిపత్య భావజాలం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తందారితనం, ఇవన్నీ కొంచెం ఎక్కువ. కుల సమాజం ఇది. అలాగే జాయింట్ ఫ్యామిలీ సంప్రదాయంగా ఉన్న కులం. దీనిలో ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తనం చేయటం అనేది వీళ్ళకి దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్. అలా ఉంటున్నాం మనం. ఈ బలహీనత వల్ల కూడా మనం ఒకళ్ళ మీద పెత్తనం చేసే ఆలోచన తప్పితే కలిసి పనిచేసే ఆలోచన, సాధించే ఆలోచన తక్కువ ఉంది. కులాలతో విడిపోయిన సమాజంలో కులాల కొట్లాటలు, కులాల ప్రకారం రెచ్చగొడితే రెచ్చిపోతున్నటువంటి మనుషులు, అలాగే మతాలు, కులాలు, ఎన్ని ఫ్యాక్టరీలు పనిచేస్తున్నాయి కాబట్టి అన్ని మారాలి. తర్వాత ఒక చిన్న ముక్క, ఈరోజు మన ప్రభుత్వాల తీరు కూడా, ఈరోజు బీజేపీ ప్రభుత్వం మరీ ఎక్కువగా అంత ముందు కూడా ఇదే ఉంది. పరోక్ష పన్నులు అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్, జిఎస్టీ, ఎక్సైజ్ డ్యూటీ, వీటి నుంచి వచ్చే ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. జిఎస్టీ విపరీతంగా భారాలు మోపుతుంది. వీటిలాంటి గోధుమలు, బియ్యం, మన పాలు, మజ్జిగ, వీటన్నిటి మీద కూడా ట్యాక్స్ ఇస్తుంది. రెండో పక్కన డైరెక్ట్ ట్యాక్సెస్, ఏదైతే కార్పొరేట్లు కట్టే డైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయో, సిఐటి, కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్, అది తగ్గింది. వసూళ్లు కూడా తగ్గింది. ఓవరాల్గా మీరు చూసుకునేటట్లయితే 2023 నాటికి అంతకుముందు 49.6% ఉన్న షేరు, కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ షేరు ₹100 ₹49.60 కార్పొరేట్ ట్యాక్స్ నుంచి వచ్చేది. అట్లాంటిది ₹46.50 తగ్గిపోయింది. అంటే కార్పొరేట్ల నుంచి వసూలు చేయడం తగ్గిస్తున్నారు, జనాల నుంచి వసూలు చేయడం పెంచుతున్నారు.